దిమ్మ తిరిగే టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్టార్ హీరోల సినిమాలు సంవత్సరానికి ఒకటి రావడమే గగనం. ఇక ఇన్నిన్ని సినిమాల రిలీజ్ ఎప్పుడు? ఇంతకీ స్టార్ హీరోల లైనప్ ఏంటి? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇండియన్ సినీ మార్కెట్లో టాలీవుడ్ హీరోలు చేస్తున్న సినిమాలు మరే ఇతర స్టార్స్ చేయడం లేదు. సొంత భాష డైరెక్టర్లనే కాకుండా వేరే భాష ఇండస్ట్రీ డైరెక్టర్స్ను కూడా లైన్లో పెడుతూ పాన్ ఇండియా మార్కెట్పై జెండా ఎగరేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు టాలీవుడ్ స్టార్ హీరోస్. ప్రజెంట్ మన టాలీవుడ్ హీరోల చేతిలో కూడా 4-5 సినిమాలు ఉన్నాయి. ఇక టాలీవుడ్ స్టార్స్ ఎవరెవరిని లైనప్ ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిస్తే అందులో ఫస్ట్ వన్ వచ్చేసి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండి రాబోయేటువంటి దాదాపు 5 నుండి 6 సినిమాలు, దాదాపు అంటే ఈ 5 నుండి 6 సినిమాలు ఉన్నాయి. అండ్ సంవత్సరాలు కూడా 5 నుంచి 6 సంవత్సరాలు కూడా షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది ముందుగానే. ప్రజెంట్ ప్రభాస్ చేస్తున్నటువంటి సినిమాలు మరే ఇతర హీరోలు కూడా చేయడం లేదు. ప్రజెంట్ చేస్తున్నటువంటి రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ అవబోతుంది. దాంతోపాటే ఫౌజీ, స్పిరిట్ కూడా చేస్తున్నారు. ఇక దాని తర్వాత వెంటనే సలార్ 2 అండ్ కల్కి 2 ఎలానే సీక్వెల్స్ ఉండనే ఉన్నాయి. ఇకపోతే ప్రశాంత్ వర్మతో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది, అది కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. వచ్చే సంవత్సరం మిడ్లో ఈ సినిమాను ఫినిష్ చేసి నెక్స్ట్ త్రివిక్రమ్తో గాడ్ ఆఫ్ వార్ సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు ఆ సినిమాని. ఇకపోతే ఆ తర్వాత తమిళ్ డైరెక్టర్ నెల్సన్ ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంది. ఇకపోతే దాని తర్వాత సన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక మూవీ టైటిల్లో కూడా యాక్ట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ దీని మీద అఫీషియల్ క్లారిటీ అయితే లేదు. బట్ ఏదైనా కానీ అందులో రాజమౌళి ప్రొడ్యూసింగ్లో ఉన్నది, కార్తికేయ అని కూడా తెలుసు. బట్ దేవర 2 సీక్వెల్ కూడా ఎలాగూ ఉండనే ఉంది. ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిజల్ట్తో చరణ్ కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉపెన డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్నటువంటి పెద్దితో పాటు సుకుమార్తో కూడా RC-17 కూడా లైనప్లో పెట్టేశాడు. ఇక దాని తర్వాత సందీప్ రెడ్డి వంగతో మరో మూవీ కూడా ప్లాన్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. సో ఈ మూవీస్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఒక 2 ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇంకో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ దాని మీద డైరెక్టర్ ఎవరు ఏంటని అయితే క్లారిటీ లేదు. ఇకపోతే మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో ఆల్రెడీ వారణాసి మాత్రమే చేస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 2027 వరకు కూడా డేట్స్ ఇచ్చేశాడు మహేష్. దాని తర్వాత నెక్స్ట్ మూవీ మాత్రం బుచ్చిబాబుతోటి ఒక యాక్షన్ మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ ఇంకా అది క్లారిటీ అయితే లేదు, సెట్స్ మీద కూడా వెళ్ళలేదు. ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆల్రెడీ ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో AA22 అనేటువంటి సినిమా కూడా చేస్తున్నారు. బట్ ఇంకా దాని తర్వాత మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్తో కూడా ఒక తమిళ్ సినిమా డెఫినెట్గా అది ఫిక్స్ అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఇక లేటెస్ట్గా లోకేష్ కనగరాజుతో కూడా చర్చలు కొనసాగుతున్నాయి అన్న టాక్ అయితే డెఫినెట్గా లేకపోలేదు. కానీ అది ఇంకా ఏం లాక్ కాలేదు, కానీ బట్ అఫీషియల్గా అనౌన్స్ అయితే రాలేదు. బట్ చర్చలు మాత్రం జరుగుతున్నాయట. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ఫినిష్ చేశాడు. ఇకపోతే OG 2తో పాటు రామ్ తాలూరి అండ్ KVN ప్రొడక్షన్స్లో కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి. బట్ అవి అఫీషియల్గా అనౌన్స్ అవ్వలేదు. అది అనిల్ రావిపూడితో ఒక సినిమా అంటున్నారు. అండ్ దాని తర్వాత లోకేష్ కనగరాజుతో ఒక సినిమా అంటున్నారు. అదే KVN ప్రొడక్షన్లో కూడా అది లోకేష్ కనగరాజు రైట్ లాక్ అయిపోయింది. ఇకపోతే దిల్ రాజ్ది అండ్ అది అనిల్ రావిపూడిది అనేది కూడా అంటున్నారు. సో ఇకపోతే ఇప్పుడున్నటువంటి స్టార్ హీరోస్ అందరూ కూడా మెయిన్ అంటే పాన్ ఇండియా మార్కెట్ ఉన్నటువంటి హీరోస్లో వీళ్ళ లైనప్ చూస్తే డెఫినెట్గా ప్రభాస్ టాప్లో ఉన్నారు. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, సో దాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి లైనప్ ఉంది. సో కాబట్టి మన అంటే ఎస్పెషల్లీ టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా వైడ్గా ఏ డైరెక్టర్కైనా సరే పాన్ ఇండియా మార్కెట్ కావాలంటే డెఫినెట్గా తెలుగు హీరోనే కావాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అయితే వచ్చింది. అదర్ లాంగ్వేజెస్లో హీరోలు ఉన్నారు. బట్ ఫస్ట్ టైం ఏదైనా పాన్ ఇండియా మార్కెట్ కావాలంటే టాలీవుడ్ వైపు చూసేటువంటి ఆలోచన డెఫినెట్గా ఏ డైరెక్టర్ కూడా ఉండకపోదు. ఎందుకంటే ఆబ్వియస్లీ బాహుబలి, దాని తర్వాత RRR, దాని తర్వాత దేవర, కల్కి, సలార్ ఇలాంటి సినిమాలు అన్నీ కూడా వరుస సక్సెస్లు అవ్వడం, కొన్ని కోట్లు కలెక్ట్ చేయడం వల్ల టాలీవుడ్ డైరెక్టర్స్ కాకుండా పాన్ ఇండియా వైడ్గా అంటే ఇండియాలో ఉన్నటువంటి అందరు డైరెక్టర్స్ కూడా ఇప్పుడు టాలీవుడ్ పైకినే కన్నుంది. సో కాకపోతే వీళ్ళ డేట్స్ ఎప్పుడెప్పుడు దొరుకుతాయో, వీళ్ళతోటి పాన్ ఇండియా మూవీస్ ఎప్పుడు చేద్దామని కూడా నెక్స్ట్ డైరెక్టర్స్ అయితే ఉన్నారు. బట్ వీళ్ళే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కార్తిక్, నిఖిల్ కావచ్చు, దాని తర్వాత కార్తీ ఆఫ్ కోర్స్ తమిళ్ హీరో, అది వేరే విషయం. అండ్ దాని తర్వాత వచ్చేటువంటి తేజ సజ్జా కావచ్చు, దాని తర్వాత రామ్ కావచ్చు, ఇలా ఒక్కొక్కరు కూడా పాన్ ఇండియా సినిమా వైడ్గా వస్తారు. ఇప్పుడు సీనియర్ హీరోలలో ఫర్ ది ఫస్ట్ టైం బాలకృష్ణ కూడా పాన్ ఇండియా మార్కెట్లో, అంటే ఎస్పెషల్లీ అలాంటి ఒక కంటెంట్, అఖండ కంటెంట్ కాబట్టి, అది దైవభక్తికి సంబంధించినటువంటి కంటెంట్ కాబట్టి నార్త్లో ఎక్కువగా రీచ్ ఉంటుంది కాబట్టి బాలకృష్ణ కూడా పాన్ ఇండియాలోకి అడుగు పెట్టారు. సో ఇలా ఎవ్వరు వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. బట్ మేజర్గా మాత్రం పాన్ ఇండియా వైడ్గా ఎక్కువ మార్కెట్ ఉన్నటువంటి హీరోస్ వీళ్ళే కాబట్టి వీళ్ళ డేట్స్ ఈజీగా 5 to 6 years వరకు కూడా లాక్ అయిపోయినాయని చెప్పొచ్చు. సో మరి వీళ్ళందరి సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.